హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ పరంగా ఆర్టికల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్స్కి సంబంధించి వీడియోస్ చేశాను. వాటికి కూడా రూల్స్ అండ్ కోడ్స్కి సంబంధించి ఈజీగా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో కూడా వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే నో ఆర్టికల్. మనం అన్ని వర్డ్స్కి ముందు కూడా ఆర్టికల్ ఉపయోగించము. కొన్ని వర్డ్స్కి ముందు ఉపయోగిస్తాము, కొన్ని వర్డ్స్కి ముందు ఉపయోగించకూడదు. సో అటువంటి వర్డ్స్ ఏవో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇది 100% బిట్ వచ్చేటువంటి ఏరియా అండి. మనము ఏ అండ్ ద ఈ ఆర్టికల్స్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం, కానీ ఎటువంటి వర్డ్స్కి ముందు ఆర్టికల్ రాదో ఇది మనకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దీనికి సంబంధించి చాలా రూల్స్ అయితే ఉన్నాయి. ఈ అన్ని రూల్స్ కూడా ఒకే ఒక కోడ్లో మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్కి కోడ్ ఏమిటి అంటే ఎల్ఎల్ఆర్ కోసం ఎంపీ క్యాంప్స్కి వెళ్ళాడు. ఇక్కడ ఎల్ అంటే లిక్విడ్స్, ఎల్ అంటే లాంగ్వేజెస్, ఆర్ అంటే రిలేషన్స్, ఎం అంటే మీల్స్, పి అంటే ప్రాపర్ నౌన్, సి అంటే కలర్స్, ఏ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్, ఎం అంటే మెటీరియల్ నౌన్, పి అంటే ప్రైమరీ పర్పస్, ఎస్ అంటే సబ్జెక్ట్స్, స్పోర్ట్స్, సీజన్స్. ఇక్కడ చెప్పినటువంటి వీటన్నింటి ముందు ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. నేను ఇప్పుడు ఈ వర్డ్స్ ముందే ఆర్టికల్ ఎప్పుడు వస్తుంది, ఆర్టికల్ ఎప్పుడు రాదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు బాగా అర్థమవుతుందని ఆశిస్తున్నా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్, లిక్విడ్స్. డాష్ వాటర్ ఫుల్ఫిల్స్ ద థర్స్ట్. థర్స్ట్ అంటే దాహము. మనం వాటర్ తీసుకోవడం వల్ల మన దాహం అనేది తీరుతుంది. సో ఇక్కడ వాటర్ అనేది లిక్విడ్ కదా, ఇక్కడ మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్, డాష్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈజ్ గివెన్ టు మీ. ఇక్కడ వాటర్, ఇక్కడ గ్లాస్ ఆఫ్ వాటర్ అని వచ్చింది. సో ఇక్కడ ఆర్టికల్ అనేది ఏ అయితే వస్తుంది. ఇక్కడ గ్లాస్ ఆఫ్ వాటర్ కాబట్టి ఆర్టికల్ ఉపయోగించవచ్చు. నెక్స్ట్, డాష్ వాటర్ ఆఫ్ గంగా ఈజ్ సాక్రెడ్. ఇక్కడ గంగా నదికి సంబంధించినటువంటి వాటర్ గురించి చెప్తున్నాం, అంటే పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి, అంటే గంగా నది నీరు పవిత్రమైనది అని చెప్తున్నాం పర్టికులర్గా కాబట్టి ఇక్కడ దా అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. సో ఒక్కటే బిట్టు 3 వేస్లో ఏ విధంగా వస్తుందనేది ఇక్కడే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ వాటర్ అనేది ప్రైమరీగా దాహాన్ని తీరుస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇక్కడ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఇక్కడ గ్లాస్ ఆఫ్ వాటర్ కాబట్టి ఏ అనేది ఉపయోగించాం. ఇక్కడ పర్టికులర్గా గంగా నది వాటర్ గురించి చెప్తున్నారు కాబట్టి ద అనేది ఉపయోగించాలి. నెక్స్ట్, హీ ఆఫర్డ్ మీ డాష్ మిల్క్. ఇక్కడ మిల్క్ అనేది లిక్విడ్ కాబట్టి ఇక్కడ ఆర్టికల్ అనేది రాదు. హీ ఆఫర్డ్ మీ డాష్ లీటర్ మిల్క్. ఇక్కడ లీటర్ వచ్చింది కదండి. సో లీటర్, మీటర్ అటువంటివి వచ్చినప్పుడు మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం. సో అందుకనేసే ఇక్కడ ఏ అనేది వచ్చింది. హీ ఆఫర్డ్ మీ ఏ లీటర్ మిల్క్. నెక్స్ట్, హీ ఆఫర్డ్ మీ డాష్ మిల్క్ ఆఫ్ హడ్సన్. ఇక్కడ హడ్సన్, పర్టికులర్గా హడ్సన్ మిల్క్ గురించి చెప్తున్నాం కాబట్టి ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ఇది లిక్విడ్స్కి సంబంధించినది. నెక్స్ట్, లాంగ్వేజెస్. మనం లాంగ్వేజెస్కి ముందు ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం. డాష్ ఇంగ్లీష్ రూల్డ్ us 200 years. ఇక్కడ ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ కాదండి, బ్రిటిష్ వారు అంటే ఇంగ్లీష్ వారు మనల్ని 200 years రూల్ చేశారు కదా. సో అందుకనేసి ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్, డాష్ ఇంగ్లీష్ ఈజ్ స్పోకన్ ఆల్ ఓవర్ వరల్డ్. వరల్డ్ మొత్తం మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు, అంటే వరల్డ్ మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇక్కడ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ ఆర్టికల్ అనేది ఉపయోగించము.
నెక్స్ట్ ఇంగ్లీష్ పోయమ్ ఈజ్ లర్న్డ్. ఇక్కడ ఇంగ్లీష్ పోయమ్ కాబట్టి ఇది ఈ అనేది ఓవెల్ కాబట్టి ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే స్టార్టింగ్ వర్డ్ మాత్రమే చూసి ఆన్సర్ చేయకూడదు, మొత్తం సెంటెన్స్ చూసి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్గా వచ్చింది, ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ పొయమ్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి యాన్ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్ రిలేషన్స్. ఫ్రెండ్స్ రిలేషన్స్ అంటే ఫాదరు మదరే అండి, మళ్ళీ బ్రదర్ కాదు, ఫాదర్ మదర్ ఇటువంటి రిలేషన్స్ వచ్చినప్పుడు మనకు ఆర్టికల్ అనేది రాదు. ఐ హ్యావ్ డాష్ ఫాదర్, ఇక్కడ ఆర్టికల్ అనేది రాదు, ఐ హ్యావ్ ఫాదర్ అని చెప్పాలి. డాష్ ఫాదర్ ఆల్వేస్ హెల్ప్ అస్, ఇక్కడ కూడా ఆర్టికల్ అనేది రాదండి, ఫాదర్ ఆల్వేస్ హెల్ప్ అస్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, డాష్ ఫాదర్ ఇన్ ద మ్యాన్ సపోర్టెడ్ ద బాయ్. ఇక్కడ దీని మీనింగ్ ఏమిటి అంటే అతనిలో ఉన్నటువంటి ఫాదరు ఆ అబ్బాయికి హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు అనే మీనింగ్ వస్తుంది. సో అందుకనేసి ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాం. అతనిలో ఉన్నటువంటి ఫాదర్ అని పర్టికులర్గా చెప్తున్నాం కదా, సో అందుకనేసి ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ డాష్ మదర్ కుక్స్ ఫుడ్. సో ఇక్కడ కూడా మదర్కి ముందు ఆర్టికల్ అనేది రాదు, మదర్ కుక్స్ ఫుడ్. నెక్స్ట్ మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సప్పర్ వీటన్నింటి ముందు కూడా ఆర్టికల్ రాదు. డాష్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీడే, మనకి బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే ఉండాలి కదండి, సో అందుకనే ఇక్కడ ఆర్టికల్ రాదు. నెక్స్ట్ డాష్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ టేస్టీ టుడే, ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ఎందుకు అంటే పర్టికులర్గా బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. టుడే చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంది అని కదా, సో అందుకనేసి ద ఆర్టికల్ అనేది ఇక్కడ రావాలి. నెక్స్ట్ మై ఫ్రెండ్ అరేంజ్ డాష్ డిన్నర్, ఇక్కడ ఓన్లీ డిన్నర్ అనే ఉంది, సో ఇక్కడ ఆర్టికల్ రాదు, మై ఫ్రెండ్ అరేంజ్ డిన్నర్. నెక్స్ట్ వన్ ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్ హీ ఈజ్ లివింగ్ ఇన్ డాష్ అనంతపూర్ అనేది ప్రాపర్ నౌన్, సో ప్రాపర్ నౌన్కి ముందు ఆర్టికల్ అనేది రాదు, హీ ఈజ్ లివింగ్ ఇన్ అనంతపూర్. నెక్స్ట్ హీ ఈజ్ డాష్ అనంతపురియన్ అంటే అనంతపురానికి చెందిన వ్యక్తి అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మనం ఆర్టికల్ యా అనేది ఉపయోగించాలి, హీ ఈజ్ యాన్ అనంతపురియన్. నెక్స్ట్ ఐ బాట్ ఒప్పో. ఫ్రెండ్స్ ఇక్కడ ఒప్పో అనేది మొబైల్లో ఒక టైపు, సో పర్టికులర్గా ఒప్పో మొబైలు, రెడ్మీ మొబైలు అట్లా చెప్తే అప్పుడు మనము ఆర్టికల్ ఉపయోగించం, ఎందుకంటే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అలా కాకుండా ఐ బాట్ డాష్ మొబైల్, ఇక్కడ మొబైల్ అనేది కామన్ నౌన్ అవుతుంది, సో కామన్ నౌన్స్కి ముందు మనము ఆర్టికల్ అనేది ఉపయోగించవచ్చు. సో ఐ బాట్ ఏ మొబైల్ అనేది కరెక్ట్, ఐ బాట్ ఒప్పో అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ కలర్స్కి ముందు ఆర్టికల్ రాదండి. ఫస్ట్ వన్ ఐ ఈట్ ఆరెంజ్, ఇక్కడ ఆరెంజ్ అంటే ఫ్రూట్ కాబట్టి ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ ఓ అనేది ఓవెల్ అండ్ ఓవెల్ సౌండ్ కాబట్టి ఐ ఈట్ యాన్ ఆరెంజ్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ ఐ లైక్ డాష్ ఆరెంజ్ బికాజ్ ఇట్ ఈజ్ మై ఫేవరెట్ కలర్, ఇక్కడ కలర్ గురించి చెప్తున్నాం, ఆరెంజ్ అనేది కలర్ గురించి చెప్తున్నప్పుడు ఆర్టికల్ అనేది రాదు. నెక్స్ట్ డాష్ రెడ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ డేంజర్, ఇక్కడ కూడా ఆర్టికల్ అనేది రాదు. నెక్స్ట్ డాష్ రెడ్ బాస్కెట్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే, ఇక్కడ పర్టికులర్గా నేను ఎస్టర్డే తీసుకువచ్చినటువంటి రెడ్ బాస్కెట్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. మనము పర్టికులర్గా చెప్పినప్పుడు ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మనకు కంటికి కనిపించదు, అబ్స్ట్రాక్ట్ అంటే మనకు కంటికి కనిపించకపోవడము. వీటికి ఎగ్జాంపుల్ లవ్, హేట్,
పావర్టీ, హానెస్టీ ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండి. వీటి ముందు మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఇక్కడ చూద్దాం. డాష్ లవ్ ఈజ్ బ్లైండ్. ఇక్కడ లవ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి ఇక్కడ ఆర్టికల్ రాదు. నెక్స్ట్ డాష్ లవ్ ఆఫ్ మదర్ ఈజ్ ప్రైజ్లెస్. ఇక్కడ పర్టికులర్గా అమ్మ ప్రేమ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. ద లవ్ ఆఫ్ మదర్ ఈజ్ ప్రైజ్లెస్. నెక్స్ట్ వన్ డాష్ సిన్సియారిటీ ఆఫ్ మై బ్రదర్ మేడ్ హిమ్ సక్సెస్ఫుల్. ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాం అంటే మా బ్రదర్లో ఉన్నటువంటి సిన్సియారిటీ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. సో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ వచ్చినట్లయితే అక్కడ ఆర్టికల్ అనేది రాదు. అలా కాకుండా పర్టికులర్గా చెప్పినప్పుడు అయితే ద ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ వన్ మెటీరియల్ నౌన్. దీనికి ఎగ్జాంపుల్ డాష్ కాటన్ ఈజ్ ఏ కమర్షియల్ క్రాప్. కాటన్ పంట గురించి చెప్తున్నాం కాబట్టి కాటన్ అనేది మెటీరియల్ నౌన్. సో ఇక్కడ ఆర్టికల్ అనేది రాదు. నెక్స్ట్ దే కల్టివేటెడ్ డాష్ కాటన్ ఆఫ్ కర్ణాటక. ఇక్కడ పర్టికులర్గా కర్ణాటక కాటన్ గురించి చెప్తున్నాం కాబట్టి ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ హీ యూజెస్ డాష్ కాటన్ బ్యాగ్. ఇక్కడ కాటన్ బ్యాగ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. సో మెటీరియల్ నౌన్స్ అంటే ఏవేవి వస్తాయి అంటే క్రాప్స్ వస్తాయి, తర్వాత మెటీరియల్స్ అన్నీ కూడా వీటి కిందకే వస్తాయండి. ఐరన్ కావచ్చు, శాండ్ కావచ్చు, తర్వాత ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మెటీరియల్ నౌన్సే అవుతాయి. సో ఇటువంటి మెటీరియల్ నౌన్స్ ముందు కూడా మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు. నెక్స్ట్ వన్ ప్రైమరీ పర్పస్. ఫ్రెండ్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక ప్రైమరీ పర్పస్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి ప్రైమరీ పర్పస్ టీచింగ్, హాస్పిటల్కి ట్రీట్మెంట్, నెక్స్ట్ కోర్టుకి జడ్జిమెంటు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కో ప్రైమరీ పర్పస్ అయితే ఉంటుంది. ఆ ప్రైమరీ పర్పస్ వచ్చినట్లయితే అక్కడ ఆర్టికల్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ డాష్ స్కూల్. ఇక్కడ స్కూల్కి ముందు ఏ అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. దిస్ ఈజ్ ఏ స్కూల్. నెక్స్ట్ ద టీచర్స్ గో టు డాష్ స్కూల్. టీచర్స్ స్కూల్కి ఎందుకు వెళ్తారు? టీచింగ్ చేయడానికి. వాళ్ళకి సంబంధించేది ప్రైమరీ పర్పస్ కదా. సో ఇక్కడ ఆర్టికల్ అనేది రాదు. నెక్స్ట్ హీ వాజ్ టేకెన్ టు డాష్ హాస్పిటల్ ఆఫ్టర్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయిన తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం అనేది ప్రైమరీ పర్పస్ కాబట్టి ఇక్కడ ఆర్టికల్ రాదు. నెక్స్ట్ షీ వాజ్ టేకెన్ టు డాష్ హాస్పిటల్ టు డిస్ట్రిబ్యూట్ ద బ్రెడ్స్. ఆమె హాస్పిటల్కి ఇప్పుడు ఎందుకు వెళ్ళింది అంటే బ్రెడ్స్ పంచడానికి. ఇది ప్రైమరీ పర్పస్ అయితే కాదు. అదర్ దాన్ ప్రైమరీ పర్పస్ అయితే అక్కడ మనము ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ వన్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్కి ముందు కూడా మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇటువంటి సబ్జెక్ట్స్కి ముందు మనము ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదండి. హీ రీడ్స్ హిస్టరీ. ఇక్కడ ఆర్టికల్ రాదు. షీ రీడ్స్ కెమిస్ట్రీ. ఇక్కడ ఆర్టికల్ రాదు ఎందుకంటే ఇవి రెండు కూడా సబ్జెక్ట్స్. నెక్స్ట్ హీ రీడ్స్ డాష్ హిస్టరీ ఆఫ్ అశోక. ఇక్కడ పర్టికులర్గా అశోకుడి యొక్క హిస్టరీ గురించి చదువుతున్నారు. సో ఇక్కడ దానేటువంటి ఆర్టికల్ వస్తుంది. వన్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ ముందు కూడా మనము ఆర్టికల్ ఉపయోగించకూడదు. టెన్నిస్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్, టెన్నికైట్ ఇటువంటి స్పోర్ట్స్ ముందు మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఫస్ట్ వన్ షీ ప్లేస్ డాష్ టెన్నిస్. ఇక్కడ టెన్నిస్ అనేది గేమ్ కాబట్టి ఇక్కడ రాదు. నెక్స్ట్ సింధు ఈజ్ డాష్ బ్యాడ్మింటన్ ప్లేయర్. సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ హీ ఈజ్ డాష్ ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ పర్టికులర్గా ఇండియా యొక్క ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ వన్ సీజన్స్. సీజన్స్ అంటే రైనీ, సమ్మర్, వింటర్ ఇటువంటి సీజన్స్కి ముందు కూడా మనము ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఫస్ట్ వన్ డాష్ సమ్మర్ మేక్స్ అస్ అన్కంఫర్టబుల్. సమ్మర్ అనేది మనకు
అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఆర్టికల్ అనేది రాదు. నెక్స్ట్ వన్, మ్యాంగో ఈజ్ డాష్ సమ్మర్ ఫ్రూట్. ఇక్కడ సమ్మర్ ఫ్రూట్ అని వచ్చింది. ఇక్కడ ఏ అనేటువంటి సమ్మర్కి ముందు ఏ అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, ఐ వుడ్ లైక్ టు ఎంజాయ్ డాష్ సమ్మర్ హాలిడేస్. ఇక్కడ సమ్మర్ హాలిడేస్, పర్టికులర్గా సమ్మర్ హాలిడేస్ గురించి చెప్తున్నాం కాబట్టి దా అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనము ఎక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు అనే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.